విజయనగరం పట్టణంలో స్థానిక ఎస్ఎంబి చర్చిలో సౌత్ ఇండియా బాప్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించబడునని సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ సెక్రటరీ ఆర్ఎస్ జాన్ అన్నారు. ఈ సందర్భంగా సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆర్ఎస్ జాన్ మాట్లాడుతూ, సౌత్ ఇండియాలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి మరియు గోవా ఈ రాష్ట్రాల్లో ఉన్న అన్ని బాప్టిస్ట్ సంఘాలతో కలిసి ఒక ప్రత్యేకమైన సెమీ క్రిస్మస్ 25వ తేదీన ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. అదే రోజు ఉదయం సౌత్ ఇండియాలో ఉన్న చాలామంది బాప్టిస్ట్ నాయకులు ఒక ప్రత్యేకమైన సమావేశంలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. సౌత్ ఇండియాలో ఉన్న క్రైస్తవుల తాలూకా పరిస్థితులు, వారి విధానాలు, క్రైస్తవులు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సమస్యలు, రాజ్యాంగపరంగా ఎలా ఎదుర్కోవాలనేది ప్రాముఖ్యమైన విషయాలు చర్చించబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి నాయకులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి నుండి డెలిగేట్స్ కూడా హాజరవుతారని తెలిపారు. ప్రభునందు ప్రియులారా, స్థానిక సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ విజయనగరంలో 2016వ సంవత్సరంలో బాప్టిస్ట్ వరల్డ్ ఎలియన్స్ ప్రెసిడెంట్ గారైన పాల్ సీజా గారు అమెరికా నుంచి విజయనగరం వచ్చి మా యొక్క చర్చి రెనోవేషన్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు సౌత్ ఇండియా బాప్టిస్ట్ అసోసియేషన్ లేకపోతే సౌత్ ఇండియా బాప్టిస్ట్ కన్వెన్షన్ అన్నది ప్రారంభించడం జరిగింది. అది ఈ రోజుకి 9 సంవత్సరాలు ముగించుకొని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సౌత్ ఇండియాలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి అండ్ గోవా ఈ రాష్ట్రాల్లో ఉన్న అన్ని బ్యాప్టిస్ట్ సంఘాలతో కలిపి ఒక ప్రత్యేకమైన సెమీ క్రిస్మస్ నవంబర్ నెల 25వ తేదీ వస్తున్న మంగళవారం సాయంకాలం ఏర్పాటు చేయడం జరిగింది. అదే రోజు ఉదయము సౌత్ ఇండియాలో ఉన్న చాలామంది బ్యాప్టిస్ట్ నాయకులు ఒక ప్రత్యేకమైన సమావేశంలో కూడా పాల్గొంటున్నారు. దానికి కూడా ఈ 7 రాష్ట్రాలే కాకుండా ఎక్కువ మంది డెలిగేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా రాబోతున్నారు. వీరందరి సమక్షంలో సౌత్ ఇండియాలో ఉన్న క్రైస్తవుల తాలూకా పరిస్థితులు, వారి తాలూకా విధానము, అలాగే ఇప్పుడు క్రైస్తవ లోకము ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని రాజ్యాంగపరంగా ఎలాగ ఎదుర్కోవాలి అన్ని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చర్చించబోతున్నాం. పిల్లరా, దానికంటే ముఖ్యంగా హన్మకొండలో ఉన్న బాప్టిస్ట్ సంఘ పాస్టర్ గారు రెవరెండ్ డాక్టర్ నిరంజన్ బాబు గారు క్రైస్తవ లోకానికి ఒక ప్రత్యేకమైన తలమానికంగా ఉన్నారు. వారి సంఘం కూడా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేస్తుంది. వారు ఆ రోజు సాయంకాలం జరిగే క్రిస్మస్లో దైవ సందేశాన్ని అందిస్తారు. అలాగే రెవరెండ్ బొంత శామ్యుల్ సజ్జన్ గారు ఆల్ తెలుగు బాప్టిస్ట్ చర్చెస్ కన్వెన్షన్ అధ్యక్షులు, అలాగే కర్ణాటక బాప్టిస్ట్ స్టేట్ సొసైటీ అధ్యక్షులు శ్రీ ఎం రామయ్య గారు, వారితో పాటు ఏషియా పాస్టర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు ప్రియులు రెవరెండ్ ప్రకాష్ రాజ్ గారు, వీరందరూ కూడా ఆ రోజు పాల్గొబోతున్నారు. వీరే కాకుండా చాలామంది దైవజనులు విజయనగరం ప్రాంతంలో, ఇది మన భారతదేశంలో చాలా చిన్న ప్రాంతం అయినా ఇక్కడున్న స్థానిక సంఘం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో విజయనగరంలో ఉన్న రాజకీయ ప్రముఖులు, అలాగే ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పాల్గొనబోతున్నారు. ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయండి. రానున్న మంగళవారం 25వ తేదీ ఉదయం జరిగే సౌత్ ఇండియా బాప్టిస్ట్ కన్వెన్షన్ సర్వసభ్య సమావేశము, అలాగే సాయంకాలం జరిగే సెమీ క్రిస్మస్ వేడుకల్లో మీరందరూ పాల్గొనండి. దేవుడి తాలూకా దీవెనలు పొందండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.